తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. సింహాచలం నృసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 9, 10 తేదీల్లో జరిగే గిరి ప్రదక్షిణకు భారీ ఏర్పాట్లు చేసినట్లు విశాఖ సిపి శంకప్రత బాగ్జీ తెలిపారు. కొండ దిగువన తొలి పావంచ వద్ద భక్తుల రద్దీకి అనుగుణంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. 5 నుంచి 6 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున 132 తాగునీటి పాయింట్లు, 500 మరుగుదొడ్లు, 5 చోట్ల పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్, 32 వైద్య శిబిరాలు సిద్దం చేశామన్నారు. 18 అంబులెన్స్లతో పాటు అవసరమైన పారిశుద్ధ్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతామన్నారు. సుమారు 190 ఎస్ఈడీ దీపాలు బిగించి అప్పుగారి వద్ద సముద్ర జలాల్లో 5 బోట్లు, 60 మంది గజ ఈతగాళ్లను సిద్దం చేశామని తెలిపారు. భక్తుల రాకపోకలకు వీలుగా 50 ఉచిత బస్సులు ఏర్పాటు చేస్తున్నామని, 13 ప్రాంతాల్లో పార్కింగ్ సదుపాయం కల్పించామన్నారు. గిరి ప్రదక్షిణ జరగబోతుంది. మన వైజాగ్ నగరంలో 32 కిలోమీటర్స్ నడిచి భక్తులు చాలా మంది సింహాచలం టెంపుల్ కి వెళ్తారండి. ఈ గిరి ప్రదక్షిణలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. జస్ట్ ఇప్పుడే గౌరవ హోమ్ మినిస్టర్ మేడం గారి ఆధ్వర్యంలో ఇంకొక రివ్యూ మీటింగ్ జరిగింది. ముఖ్యంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా దాదాపు 5 నుండి 6 లక్షల వరకు భక్తులు ఈసారి రావచ్చు అని మేము అంచనా వేస్తున్నాం. ఒకవైపు రూట్ అంతా సీసీటీవీ పెట్టడం, ఆ సీసీటీవీ నుండి తొలి భవంచ దగ్గర పెట్టిన కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్కి ఫుటేజ్, లైవ్ స్ట్రీమింగ్, అదే మాదిరిగా వీధి దీపాలు 100% వెలగాలి. ప్రతి చోట టాయిలెట్స్, మంచినీళ్ళు, మెడికల్ క్యాంప్స్ లేకపోతే అంబులెన్స్, ఇవన్నీ ఏర్పాట్లు. పోలీస్ దాదాపు 2460 మంది ఉంటారండి. దాదాపు సగం మంది బయట నుండి వస్తున్నారు, సగం మన జిల్లా నుండి ఉంటారండి. ఎక్కడ చైన్ స్నాచింగ్, మొబైల్ స్నాచింగ్, దొంగతనం జరగనీయకుండా క్రైమ్ కూడా వింగ్ నుండి కూడా పెట్టడం జరుగుతుంది బందోబస్తు. ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా అన్ని ఆల్రెడీ లాస్ట్ 2-3 డేస్ నుండి మేము చెప్తున్నాం. హెవీ వెహికల్స్ కూడా అనకాపల్లి నుండి విజయనగరం డైవర్షన్ అది కూడా చేయడం జరుగుతుంది. ఆ మెట్లు ఎక్కి చాలామంది టెంపుల్కి వెళ్తారండి. ఆ మెట్లు కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది, అది బాగానే ఉన్నాయి. ఆ లైట్స్ కూడా అక్కడ 100% పెట్టమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ ఆర్టీసీ బస్సెస్ పెట్టడం, క్యూ మేనేజర్ కూడా పెట్టడం, ఇవన్నీ చెప్పాము. సైనేజెస్ కూడా ఎక్కడ దగ్గర హెల్త్, మెడికల్ క్యాంప్, టాయిలెట్, మంచినీళ్ళు, రెస్టింగ్ ప్లేస్ ఇవన్నీ ఉన్నాయి. ప్లస్ టోల్ ఫ్రీ నంబర్ అన్నీ రెగ్యులర్ ఇంటర్వల్స్లో సైనేజ్ పెట్టి అందరికీ తెలియజేయమని చెప్పాము. ప్రతి చోట పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఉంటుంది. సో మేము ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలంటే పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా అందరికీ తెలియజేస్తాం. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ప్లస్ పబ్లిక్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని విధంగా ఏర్పాట్లు చేస్తున్నారండి. భక్తులు ప్లస్ వైజాగ్ ప్రజలు అందరూ కూడా పోలీస్కి సహకరించాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదైనా ఇబ్బంది ఉంటే టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేసుకోవచ్చు. మా సెల్ నంబర్ కూడా మేము ఆల్రెడీ ఇచ్చాము, పర్సనల్ కాంటాక్ట్ నంబర్. వైజాగ్ ప్రజలు ఏదైనా ఇబ్బంది, ఏదైనా డౌట్ ఉంటే కూడా నాతో డైరెక్ట్గా అడగవచ్చు, మేము కూడా సమాధానం చెప్తాను. సో ఈసారి గిరి ప్రదక్షిణ చాలా పకడ్బందీగా, ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా విజయవంతంగా జరుగుతుందని మేము ఆశిస్తున్నాం, నమ్ముతున్నాం. ప్రజలందరూ కోఆపరేట్ చేస్తారని. భక్తులు స్నానం చేస్తారండి. అక్కడ నంబర్ 1 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, జీవీఎంసీ నుండి ప్లస్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుండి స్విమ్మర్స్, లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ నుండి ఆస్కర్ లైట్, చేంజింగ్ రూమ్, డ్రెస్ చేంజ్ చేయడానికి రూమ్, ఆ స్నానం చేసే చోట అక్కడ మునిగిపోకుండా అన్ని విధంగా ప్రికాషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం మండలం మార్కెట్ యార్డ్లో రైతులను కలిసేందుకు బుధవారం వస్తున్న మాజీ సీఎం జగన్ కు భద్రత దృష్ట్యా షరతులతో కూడిన అనుమతి ఇచ్చినట్లు ఎస్పీ మణికంఠ తెలిపారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఇతర జిల్లాల్లో జరిగిన కొన్ని సంఘటనల దృష్ట్యా రైతులతో ముఖాముఖికి 500 మంది వచ్చేందుకు అనుమతి ఇచ్చామన్నారు. హెలిప్యాడ్ వద్ద 30 మందికి మాత్రమే పర్మిషన్ ఇస్తామన్నారు. జగన్ పర్యటన ముగిసే వరకు ఎలాంటి రోడ్ షోలు, బహిరంగ సభలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే మార్కెట్ యార్డ్,
హెలిప్యాడ్ ప్రాంతం, రూట్ మ్యాప్, ట్రాఫిక్ తదితర అంశాలను పరిశీలించామన్నారు. హెలిప్యాడ్ చుట్టూ డబుల్ లేయర్ బ్యారికేడ్లను ఏర్పాటు చేసుకోవాలని, పర్యటన సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికి ముందు జాగ్రత్త చర్యగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని వైసీపీ నేతలకు సూచించామన్నారు. ఈ నెల 9వ తారీఖున ఎక్సీఎం గారు బంగారపాలెం మండలంలోని మ్యాంగో మార్కెట్ యార్డ్ విజిట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన అప్లికేషన్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఆ మార్కెట్ యార్డ్కి విజిట్ చేసి ఆ లోకల్గా ఉన్న ఫార్మర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళతో మీటింగ్ పెట్టుకోవడం అనే ఉద్దేశంతో అప్లికేషన్ పెట్టడం జరిగింది. అప్లికేషన్ని మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు సబ్మిట్ చేయడం జరిగింది. దానిలో మెన్షన్ చేసిన మరొక విషయం, సుమారుగా 10,000 మంది నిర్దేశిస్తారు అని చెప్పారు. సో ఇచ్చిన అప్లికేషన్ యొక్క పర్పస్ మ్యాంగో ఫార్మర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళతోనే మాట్లాడడానికి, వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవడానికి, అలానే ప్రభుత్వం ఏదైనా సరే చేస్తుందా, ఏం చేయట్లేదు అనే ఉద్దేశంతో వాళ్ళని మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి వస్తున్నారు. సో దీనికోసం మేము మొత్తం ఇప్పటివరకు ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. అలానే హెలిప్యాడ్ ఎక్కడ ఉంది, మ్యాంగో మార్కెట్ యార్డ్కి ఏ రూట్లో వస్తుంటారు, దీని గురించి మొత్తం వర్కౌట్ చేయడం జరిగింది. ఈ వర్కౌట్ చేసిన తర్వాత మేము హెలిప్యాడ్ దగ్గర సుమారుగా 30 మందికి మనం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలానే కాన్వాయ్ వెహికల్స్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మార్కెట్ యార్డ్ దగ్గర రోజు 500 మంది రైతుల పైగా వాళ్ళ వెహికల్స్లో వస్తుంటారు. సో ఈ మీటింగ్ కొరకు, ఇది పబ్లిక్ మీటింగ్ కాదండి, ఓన్లీ మ్యాంగో ఫార్మర్స్తో మాట్లాడడానికి, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంది ఇష్యూ కోసం వస్తాను కాబట్టి మనం మరొక 500 మందికి వచ్చి ఇంటరాక్ట్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా మనం మార్కెట్ యార్డ్లో 500 మందికి, అలానే హెలిప్యాడ్ వద్ద 30 మందికి పర్మిషన్ ఇస్తాం. అండ్ ఇటువంటి ర్యాలీస్ కానీ అలానే రోడ్ షోస్ కానీ జరగకూడదని క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది వరకు జరిగిన ఇన్సిడెంట్స్ చూసుకున్నట్లయితే 3 చోట్ల. మొదటిది మన సత్యసాయి జిల్లాలో రాప్తాడ్ నియోజకవర్గంలో ఒక ప్రోగ్రాం జరిగింది. అక్కడ పోలీసులు ఎక్స్క్లూజివ్గా చెప్పి స్ట్రాంగ్ బ్యారికేడ్ పెట్టించుకోమని, అలానే చాలా తక్కువ మంది రావాలి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసినా కూడా ఎక్కువ సంఖ్యలో రావడం, అలానే హెలిప్యాడ్ లోపలికి ఎక్కువ మంది వచ్చేసేసి ఈవెన్ చాపర్ కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది. సో ఇది మొత్తం ప్లానే, అంటే విఐపి యొక్క సెక్యూరిటీని కూడా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. అలానే ఇండివిజువల్ సెక్యూరిటీ, సో ఎవరైతే సివిలియన్స్ ఉన్నారో వాళ్ళకు కూడా సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది. ఇది మొదటి ఇష్యూ. సో రెండవ ఇన్సిడెన్స్ కుదిరి ప్రకాశం జిల్లాలో కూడా జరిగింది. అక్కడ టొబాకో రైతుల్ని మాట్లాడడానికి, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి వెళ్ళేటప్పుడు అక్కడ కూడా సుమారుగా లోపల టొబాకో బోర్డులోకి 25 మందిని పర్మిషన్ ఇస్తే మోర్ దాన్ 1000 మెంబర్స్ లోపలికి వెళ్ళారు. టొబాకో బేల్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్యామేజ్ అవ్వడం, లోపల తోపులాటలు జరగడం, సో స్టాంపిడ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ జరిగి కొంతమంది పోలీస్కి మరియు సివిలియన్స్కి కూడా గాయాలు. మూడవ ఇన్సిడెంట్ పల్నాడు జిల్లాలో జరిగింది, రెంటపాళ్ళ విలేజ్. ఈ రెంటపాళ్ళ విలేజ్కి వెళ్ళేటప్పుడు కూడా విలేజ్ చాలా చిన్నది, రోడ్లు చాలా చిన్నవిగా ఉంటాయి. ఒక 100 మంది మాత్రమే రావచ్చు. ఈ కాన్వాయ్ కాకుండా మరొక 3 వాహనాలు రావచ్చు అని పోలీసు వాళ్ళకి ముందరగానే విజ్ఞప్తి చేయడం జరిగింది. బట్ ఇది కాకుండా నేషనల్ హైవే మొత్తం బ్లాక్ కావడం, అలానే నేషనల్ హైవే మీద ఒక వ్యక్తి ప్రాణం పోవడం, అంబులెన్స్ సర్వీసెస్ కూడా డిస్టర్బ్ అవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని, అలానే ప్రస్తుతం మన బంగారపాలెంలో ఉన్న పొలిటికల్ సినారియో, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఈ 500 మందికి, అలానే హెలిప్యాడ్ వద్ద 30 మందికి పర్మిషన్ ఇస్తాం. బ్రెజిల్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీకి ఆ దేశ రాజధాని బ్రాసిలియాలో ఘన స్వాగతం లభించింది. బ్రాసిలియా చేరుకున్న ఆయనకు ప్రవాస భారతీయులు త్రివర్ణ పతాకాలతో ఆత్మీయంగా స్వాగతం పలికారు. రియో డి జనీరోలో 17వ బ్రిక్స్ సదస్సును విజయవంతంగా ముగించుకున్న ప్రధాని అధికారిక పర్యటన నిమిత్తం బ్రాసిలియా విచ్చేశారు. విమానాశ్రయంలో బ్రెజిల్ రక్షణ మంత్రి జోస్ మ్యూసియో మోంటెరో ఫిల్హో ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బ్రెజిల్ సాంప్రదాయ వాయిద్యమైన సాంబా రేగే సంగీత ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రవాస భారతీయులు అందించిన స్వాగతం తనను ఎంతగానో ఆకట్టుకుందని, ఇది చిరస్మరణీయమని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నెల్లూరులోని ప్రఖ్యాత బారా షాహిద్ దర్గాను సందర్శించిన మంత్రి నారా లోకేష్. దర్గాలోని 12 మంది అమరవీరుల సమాధులపై చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు. మామిడి రైతులను ఆదుకోవడంలో కూటమి సర్కార్ విఫలమైందన్న వైసీపీ నేత భూమన. ప్రభుత్వం మెడలు వంచైనా రైతులకు న్యాయం చేస్తామని స్పష్టం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాలు. అధికారిక పర్యటన కోసం బ్రెజిల్ రాజధాని బ్రాసిలియాకు నరేంద్ర మోదీ. ప్రధానికి ఘనంగా స్వాగతం పలికిన ప్రవాస భారతీయులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.